Hi friends, came to another visit, another location. ఇది వచ్చేసి మడ్ వాల్కెన్ అన్నమాట. సో మొత్తం మట్టి నల్లగా ఉంటుందని నేను అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి, పోయినాక చూపిస్తా. సో లోపు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఫాలో మై ఛానల్. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటా. లెట్స్ గో. సో అందులో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇది ఇక్కడ మొత్తం కింద భూమిలోకి వెళ్ళి వాటర్ ఎట్లా ఉడుకుతున్నాయి చూడండి. సో మన కార్ ఇక్కడ పార్క్ చేసినాము. పార్క్ చేసి జస్ట్ ఇట్లా వెనుకకు వస్తే ఇది ఎంట్రన్స్. సో ఇట్లా అని ఫస్ట్ విల్ గో టు మడ్ వాల్కనో. సో ఇట్ సైడ్ ఇంకోటి ఉంది, రేంజర్ లెట్ ప్రోగ్రామ్ మీట్స్ హియర్ అంట. సో ఇక్కడ చిన్న మడ్ వాల్కనో లా ఉందన్నమాట. వాటర్ మొత్తం బాయిల్ అవుతున్నాయి. హాయ్. సో లుక్ ఎట్ దిస్. మొత్తం బాయిల్ అయ్యి వాటర్ అందులోకి వస్తున్నాయి ఆ హోల్లో నుంచి. ఆ హోల్ కూడా చూపిస్తాను మీకు. చిన్న హోల్ దగ్గర మస్తు బాయిల్ అవుతున్నాయి. లెట్స్ గో టు మడ్ వాల్కనో నౌ. సో మొత్తం నల్లగా ఉంటుంది నాకు తెలిసి మడ్ వాల్కనో. సో ఇది కూడా డేంజర్ అని చూపిస్తుంది అన్నమాట. సో సి మడ్ వాల్కనో చూడండి, మొత్తం బురద గలీజ్గా ఉంది. ఈడ కూడా చిన్న గీజర్ ఉన్నది చూడండి. మొత్తం ఉడుకుతున్నాయి నీళ్ళు భూమిలోకి వెళ్ళి. వీఆర్ హియర్ గైస్. చూసిరా మొత్తం మడ్ వాల్కనో. ఇంకొక వింత చూపిస్తాను మీకు. ఇంత దాంట్లో ఇగో బైసాన్ వండుకొని ఉంది. ఈ వేడికి ఎట్లా వండుకుందేమో తెలియదు కానీ చూడండి మొత్తం మట్టి గుప్పని కొడుతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ ఏమంటారు గీజర్ ఉంది. సో ఫస్ట్ చూసినప్పుడు వైట్, తర్వాత ఎల్లో, తర్వాత బ్లూ, తర్వాత మట్టి, తర్వాత బ్రౌను, ఇది సిమెంట్ కలరు, క్రీమ్ కలరు. సో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. ఇవి చూసుకోవచ్చు. మొత్తం మట్టి ఎట్లా అలా సిమెంట్ కలిపి ఓడో ప్రెషర్ కొడుతున్నట్టున్నది కిందికి వెళ్ళి. మీ అమ్మ అసలు ఎట్లా పొంగుతున్నాయో ఏందో అర్థం కావట్లా. సో దిస్ ఈస్ ద థింగ్. ఇన్ 1970s explorers stood in away mud volcano. 1970sలో వచ్చిందంట ఇది. సల్ఫర్ ఈజ్ ద సోర్సెస్. సో మేజర్ సోర్సెస్ సల్ఫర్ వల్ల ఇది ఫామ్ అయిందంట. సో ఏ వాల్కన్ తీసుకున్నా, ఏ గీజర్ తీసుకున్నా కూడా మొత్తం సల్ఫర్ వల్లనే ఫామ్ అయింది. ఇది చూడరు మంచిగా ప్రశాంతంగా అనుకుంది. హే లే లే కూపుతున్నా చూడు. లే 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 ఎంతసేపు అనుకుంటావు. అది వెరీ గుడ్, వెరీ గుడ్. లేవమనగానే లేవాలి, అట్లా చెప్పింది వింటే మంచిగా ఉంటుంది. అది లే నిల్చో ఇక. బైసన్, బైసన్. దీని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. తెలుగులో మీకు తెలిసి కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఇది బైసన్. ఇదన్నమాట మడ్ వాల్కనో. సో ఇటు సైడ్ కూడా వెళ్తే ఇంకేదో చిన్న ఉంది గీజర్. సో దాన్ని కూడా కవర్ చేసుకొని ఇంకో విజిటింగ్ ప్లేస్కి వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్
ఇది కూడా ఇంకో వాల్కనో. అమ్మా సౌండ్ అయితే డేంజర్ వస్తుంది లోపల, డ్రమ్స్ కొట్టినట్టు వస్తుంది. సో పైకి ఎక్కిద్దాం. ఇది వచ్చేసి డ్రాగన్స్ మౌత్ స్ప్రింగ్ అంట. సో మడ్ వాల్కనో నుంచి రైట్ సైడ్ వస్తే ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం డ్రాగన్ మౌత్ లాగా ఉండి అందులో నుంచి మొత్తం ప్రెషర్ కొడుతుంది అనమాట. చూడొచ్చు, హీటెడ్ వాటర్ విత్ సల్ఫర్, ఫార్మ్డ్ విత్ సల్ఫర్. యా, ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, ఐ నెవర్ సీన్ బిఫోర్. సో ఘోరంగా వస్తుంది ప్రెషర్ అందులోకి వెళ్ళి. డ్రాగన్ సౌండ్ చేసినట్టే వస్తుంది మొత్తం. మడ్ వాల్కనోకి లెఫ్ట్ సైడ్ వస్తే, ఈ వాల్కనోకి లెఫ్ట్ సైడ్ వస్తే ఇటు కూడా ఇంకొక చిన్న ఏదో ఉంది గీజర్, ఇది కూడా కవర్ చేద్దాం. ఇది ఇంకొక మడ్ వాల్కనో గీజర్. చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయా. సో దీని పేరు వచ్చేసి కుకింగ్ హిల్స్ సైడ్ అంట. సో షేక్ దెన్ బేక్, కవర్డ్ బై డెన్స్ ఫారెస్ట్ అంటిల్ 1978. సో ఇది ఫ్రెండ్స్, ఇది కూడా వచ్చేసి మడ్ గీజర్ అంట. సో యా, ఆడ పొగలు వస్తున్నాయా, ఆడ పొగలు వచ్చేది వచ్చేసి ఈడుంది ఇన్ఫర్మేషన్ దాన్ని. సో అండ్ 21st సెంచరీలో వాయిలెంట్ స్టీమ్ వచ్చేసి మొత్తం అంత పెద్ద హోల్ ఫామ్ అయిందంట. అప్పటి నుంచి అది వస్తూనే ఉందంట గీజర్. సో ఇది వచ్చేసి ఎప్పుడు ఎరప్ట్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు అని చెప్పి రాసింది ఇలా. సో ఎరప్ట్ అయినప్పుడు ఇట్లుంటుందంట ఇది సంగతి. సో వరల్డ్లో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, ఎన్నో చెడ్డ విషయాలు ఉన్నాయి. మనం నేచర్ని ఖరాబ్ చేసిన కొద్దీ ఇట్లాంటివన్నీ ఎరప్ట్ అయ్యి హిమాలయాలలో మంచు కరిగినట్టు, సో ఇట్లాంటివన్నీ ఎరప్ట్ అయ్యి వరల్డ్ మొత్తం అంతమయ్యే స్థితికి వస్తుంది అనమాట. సో మన నేచర్ని మనమే కాపాడుకోవాలి. చూసుకోరిగా ఇంకొక మంచి వ్యూలు ఆపినాం మీకోసమే, అంటే నా కోసం కూడా. వచ్చేసి లుక్స్ క్యాన్ బీ అండ్ హేడెన్ వ్యాలీ అంట, రూట్ ఇన్ హేడెన్. సో ఇట్లాంటి వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. మొత్తం వాటర్ పక్కన బైసన్స్ ఉన్నాయి, అందుకని ఆపినాం అనమాట. చిన్న స్టాప్ వేసినాము, చూసుకోవచ్చు. చేతిలో బైసన్ కొమ్ము ఉంది, బైసన్ కొమ్ము గురించి చెప్తుంది అనమాట. సో ఇది మొత్తం ఇదంతా బైసన్స్ రెస్ట్ ఏరియా అనుకుంటా. చిల్ అవుతున్నాయి మొత్తం గడ్డి తినుకుంటా. చిల్పన్నా. హలో దోస్తులు, హాయ్ చెప్పుర్రా. ఇగో నాకు తెలిసి అలా లాస్ట్ వ్యూ అనుకుంటా. పొద్దుగాల నుంచి తిరిగి లాస్ట్ గ్రాండ్ కెన్యాన్ అప్పర్ ఓవర్లుక్ వ్యూకి వచ్చినాము. సో అది కూడా ఎట్లుంటుందో చూపిస్తా.
విత్ ది ఫ్రెండ్స్. వావ్, సూపర్ వ్యూ. అరే సూపర్ ఉందిరా. వా, అది చూడ, ఆ దగ్గర కూడా పోవచ్చురా, ఆ రోడ్లో పోతే మనం దిగేటప్పుడు వస్తుందేమో. ఇది ఓకే, ఇది పోయినాక ఒకవేళ నియర్ బై కూడా పోతే అటు కూడా కవర్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోర్రి, వాటర్ ఫాల్స్. నా తెలిసి వెళ్ళొస్తున్నా మనం అన్ని కవర్ చేద్దాం అనుకుంటారా? కింది సైడ్ ఇది సౌత్ సైడ్ ఆరా? సౌత్ సైడ్. వెస్ట్ ఎంట్రన్స్ నుంచి వస్తే, సౌత్ నుంచి నార్త్ పోయేటప్పుడు వెస్ట్ ఎంట్రన్స్ నుంచి వస్తే సౌత్ టు నార్త్ పోయే రూట్లో వస్తే మీరు చాలా కవర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మంచి మంచి వ్యూస్ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఇది సూపర్ స్పాట్. ఓవర్లుక్ మొత్తం ఆ ఫ్లోట్ అయ్యే వాటర్ అంతా ఇక్కడ ఫాల్ అయ్యి మొత్తం ఫ్లో ఉంది చూడండి. మంచి నేచర్. వావ్, నైస్. సౌండ్ వినిపిస్తుందో ఏమో తెలీదు. సో చూసిరా ఫ్రెండ్స్, గ్రాండ్ కెన్యాన్ ఓవర్లుక్ వ్యూ అన్నమాట. సో ఎల్లో స్టోన్కి వచ్చినప్పుడు ఇది మాత్రం పక్కా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. సో ఇది మిస్ అయితే మాత్రం మీరు ఎల్లో స్టోన్కి వచ్చి కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా మంచిగా ఇది ఏడుందో కనుక్కొని మ్యాప్ ఇస్తారు. ఆ మ్యాప్లో ఫాలో అవుతూ మెల్లగా వస్తుంటే మీకు కనిపిస్తుంది. చిన్న బోర్డు ఉంటుంది. సో నేను ఈ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాచ్ చేయండి. సో కొంచెం నయాగరా ఫాల్ చూసినట్టు ఫీల్ వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్స్ దునియా. ఓకే, మిస్ అవ్వకుండా అవి మాత్రం చూడండి వీడియోలు. గంట కొట్టుర్రి మర్చిపోకుండా. బాయ్ బాయ్. ఇది వచ్చేసి గ్రాండ్ కెన్యాన్ విలేజ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ లాడ్జ్ ఉంటుంది. సో చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి. అండ్ ఇది లాడ్జ్, చిన్న సువీనియర్ షాపు. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సౌత్ సైడ్ ఆఫ్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. సో ఈ విలేజ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మన వెస్ట్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇది చూస్తాం, చాలా బాగుంది. సో దీని లోపల షాప్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, కెఫే ఉంది, అన్నీ అనమాట. సో ఇది కూడా ఇంకొక కెన్యాన్ విలేజ్లో కెఫే. ఎట్లుంది టైటిల్? సో అది ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసెస్ టుడే. సో ఇవాళకి ఇది ఫైనల్. సో మళ్ళీ నెక్స్ట్ రేపు ఏమన్నా పోతే అది కవర్ చేద్దాం. సో ఇప్పుడు ఒక కాఫీ తీసుకొని బయట కూర్చొని జరసేపు చిల్ అయిదాం. సో ఇది ఫుడ్ కోర్ట్ అనమాట, ఫాస్ట్ ఫుడ్. ఫటాఫట్ ఇట్లా లైన్లో వెళ్తూ ఫటాఫట్ ఆర్డర్ చేస్తే ఫటాఫట్ ప్లేట్లో పెట్టేసి ఇస్తారనమాట మనకి. సో ఇటు కూడా ఒక కోర్ట్ ఉంది. మనకు కావాల్సిన కాఫీ ఎక్కడుంది ఎత్తుకుదాం. సో మనం కాఫీ తీసుకున్నామాట. సో ఇట్లా ఫుడ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. చీజ్ కేక్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, కాఫీ తీసుకున్నాం. సో మన కాఫీ వచ్చింది. సో ఇక్కడ పే చేసేసి, సో ఇది ముందు నుంచి ఫ్రెండ్స్ గ్రాండ్ కెన్యాన్ విలేజ్ లాడ్జ్ అండ్ స్నాక్స్, సువెనియర్ షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి జింకలు కూడా ఉంటాయి ఇక్కడ.